శ్రీమద్ విశ్వావసనామ సంవత్సరం మాఘ బహుళ సప్తమి అనగా భాను సప్తమి నాడు రాజమహేంద్రవరం కాతేరు శుభ సీతారామాగ్రహారం నుండి మేము మా కుటుంబ సభ్యులం కొంతమంది పీగన్నవరం కోనసీమ జిల్లా పీగన్నవరం వద్ద ఉన్న లంక దాని పేరేంటి వైనదేవి నదికి స్నానానికి వెళ్ళామన్నమాట. అందులో భాగంగా ఇది ఈతకోట తర్వాత అంటే ఈతకోట వరకు డైరెక్ట్ హైవే రావులపాలెం దాటికే ఈతకోట నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగి వెళ్తున్నాం అన్నమాట. ఈతకోట నుంచి బెల్లంపూడి ఊడుమూడి అలా పీగన్నవరంకి వెళ్ళాం. పీగన్నవరం దగ్గర వైనదేవి నది ఉంది. ఆ వైనదేవి నదిలో స్నానం చేసి స్నానంగా దేవస్థానాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా అవి చేస్తున్నాం అనమాట. ఆ వెళ్ళే దారి సరదాగా ఒకసారి చూస్తున్నాను. కోనసీమ అందాలను కూడా చూడొచ్చు అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. అది మా కారులో వచ్చాను. పక్కన సత్యవాడ కారులో వాళ్ళు వస్తున్నారు. కుమార్ బాబు డ్రైవింగ్, సత్య కుమార్ బాబు వాళ్ళ కుటుంబం. అలాగే మా దాంట్లోనేమో నేను, మా చిన్నయ్య, మా మేనల్డ్ అదే దేవకం శాస్త్రి, అలాగే మా దానికేమో మా మూడో మేనల్లుడు శ్రీనివాస్ డ్రైవింగ్. అలా ఇక్కడ స్నానం అన్నీ ముగించుకున్న తర్వాత పీగన్నవరం నుంచి అటు నరేంద్రపురం వెళ్ళి, నరేంద్రపురం అంటే మా తాతగారు పనిచేసుకుని మా నాన్నగారు పనిచేసి చదువుకున్న స్కూలు, అక్కడికి వెళ్ళి అక్కడంతా గడిపి ఆ తర్వాత మళ్ళీ అటువైపు నుంచి అవిడి కొత్తపేట మీదుగా రాజమహేంద్రవరాన్ని చేరుకున్నాం. మధ్యాహ్నం 1 గంట టైంకి ఇంచుమించు వైనదేవి నదిలో స్నానం చేసాము. అలాగే నరేంద్రపురంలో మా తాతగారు పనిచేసిన పాఠశాల అరుగు దగ్గరే మేము తీసుకెళ్ళిన పులిహార, దద్దోజనం లాంటి పలహారాలన్నీ కూడా చేసి నరేంద్రపురం ఊరంతా చూసి అక్కడ వాళ్ళందరినీ కూడా పలకరించి వెళ్ళామన్నమాట. ఇది వెళ్తున్న మార్గం. ఇది ఇంకా గన్నవరం చాలే, గన్నవరం వెళ్తున్న దారి. నువ్వు చేస్తాను అదే, నువ్వు అక్కడ పనిచేసావు, చదివావు కదా. పీగన్నవరం మండలం నేను కూడా అలాగే అనిపించేసాను. చదివాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఖచ్చితంగా ఏదో బిజ్జి కట్టారు. బిజ్జోడు కలిపడం అవే కదా, ఇది సులభంగా అయిపోతాయి. అక్కడ కూడా అదే కట్టాడు. ఎక్కడ ఈ అమ్మ ఊరే ఉంది. ఊళ్ళో రామాలయాలు లేవు కానీ ప్రతి చిన్న ఊర్లోనే చర్చి ఉందిరా. అంతలా మారిపోయింది. తీసిన క్లాస్ వాళ్ళందరూ కాలిపోయింది. బెల్లంపూడి ఊడిముడి దాటిసాం. దీని ముందే ఊడిముడి బెల్లంపూడి ఇంక గన్నవరమే మిగిలింది. అంతర్వేది 50 కిలోమీటర్లు. నడిచే కదా వచ్చాడు. నడిచిన తర్వాత సైకిల్, ఆ తర్వాత మిగిలిన ఎందుకో తెలీదు. ఇంకో రూట్ అంటే కంగారు పడిపోతారంటే. ఇది ఏ ఊరు? బెల్లంపూడి దాటేసాం కదా.
అవతల వైపు ఉన్నది వశిష్ట. ఇగో ఈ కాలువ వైరుతే యొక్క భాగం. ఇంకా ఏదో కౌశిక ఇది. అదే గోదావరి తవ్వుకొచ్చిన కాలువ. అదే తవ్వుకొచ్చిన కాలువ. అదే పంట కాలం. అదే ఇంటి ఎందుకు వచ్చాను. ట్రైనింగ్ క్యాంప్ ఏమో. ఇంతకీ పీ కనవరం అంటే తెలుసా? పీ అంటే తెలుసా? మొదలాడు కన్నవరం. పీ కన్నవరం. కాదు కానీ ఇక్కడ వైనతే పీ కన్నవరం. కనుక్కున్నాం. అగో వెళ్ళాడు. పాత కన్నవరండి ఇది. ప్యారెట్ అంతలేదు 44 రాజులు 17. జై జై శ్రీరామ్, జై వీరాంజనేయ. అరే బుల్లి, మన కాలనీలో స్టార్టింగ్లో రోడ్డు దగ్గర ఎంత విగ్రహం పెడతాంట్రా? గోదావరి ఇక్కడే చేస్తున్నాను. అది అదే ఒరే వెనక్కి వెళ్ళాలరా మరి. అదో వెనక్కి ముందుకి ఇదే బ్రిడ్జ్. వన్ వే కాదు ఇది. వన్ వే కాదు, వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఆగరాని వాడు చూడలేదు. ఇప్పుడు షూటింగ్ బాగా తీయచ్చు. అది వాడి సంతకారు రా, అంత తొందరపడి వాళ్ళకి గుర్తుంది. వాడు మన స్టైల్ కాదు. వాడు వీడికి తమ్ముడు. అటు వెళ్ళాలి అబ్బాయి, అర్థమైందా? చిన్నదే ఉండదు. అసలు మామూలు రోజు నీరు ఉండదు, మురికిలా ఉంటుంది. మాఘమాసంలోనే అంటే రైట్ రైట్ ఇక్కడ ఇక్కడ రైట్ తాగితే దిగిపోవాలి. దిగిపోవాలి. కారు దిగిపోవాలి, కారు దిగిపోవాలి. దాని వచ్చేద్దాం. ఇదే వైన్తేడు. కొబ్బరి నీరు విగ్రహంపై పోయి రాదు జనాలకి. మీదకే బయలుదేరాను. మన సముద్రానికి కూడా చెప్పలేకనే వెళ్ళాను.
బండి ఏదో దొబ్బింది అనుకో, కిక్కులు పట్టాలి, కిక్కులు అవునులే, బాటిల్ తెచ్చుకోలేదు కదా. అరవకు చూసుకోలేదు, చల్లగా చూసుకోలేదు. నేను అది వశిష్ట గోదావరి. గోదావరి 2 ముక్కలు అయింది. ఎక్కడ రావులపాలెంలో ఏమేంటి, ఒకటి గౌతమి, ఒకటి వశిష్ట. గౌతమి రావులపాలెం నుంచి అలా వెళ్ళిపోయింది. వశిష్ట ఇలా అంతర్వేది నరసాపురం అంతర్వేది వెళ్తుంది. అక్కడి నుంచి ఇక్కడ తపస్సు చేసుకోవడానికి గరుత్మంతుడు ఈ కాయలు ఆపుకొచ్చాడు. రావు ఇక్కడి నుంచి మొదలుపెట్టి సుమారు అప్పనపల్లి దాకా దీన్ని ఇలా తీసేదో ఒక లంక చేసుకున్నాడు ఆయన, ఒక ద్వీపంలాగా. ఆ ద్వీపంలో ఆయన తపస్సు చేశాడు. అయితే పవనశివులో పుట్టిన ఎవ్వడు కూడా మాఘమాసంలో వైద్య స్నానం చేయకుండా ఉండడు. అంత పవిత్రమైంది మాట ఈ ప్లేస్. అది గోదావరి, ఇది బయలుదేరి. ఇదే వైనతేయ నది. అంటే ఇప్పుడు చూడండి, దీంట్లో ఆ పైన కనిపిస్తున్నది వశిష్ఠ గోదావరి. ఆ వశిష్ఠ గోదావరి నుంచి యువతల వైపు ఉన్న పాయ ఏదైతే ఉందో ఇది వైనతేయ నది అనమాట. అంటే వైనతేయుడు తపస్సు చేసుకోవడం కోసం ప్రత్యేకించి వశిష్ఠ గోదావరిని ఇలా తీసుకొచ్చి దాన్ని గోదావరిలో కలిపేశాడు అనమాట. వశిష్ఠ గోదావరి నుంచి ఆయన పాయను వేరు చేసుకుని మళ్ళీ తీసుకెళ్ళి ఆ వశిష్ఠ గోదావరి భాగంలో మళ్ళీ కలిపేస్తారు అనమాట. కలిపేసిన చోట్ల వచ్చిన ద్వీపం ఏదైతే ఉందో ఆ ద్వీపంలో వైనతేయుడు తపస్సు చేసుకున్నాడు. ఆ తపస్సు చేసుకున్న ప్రాంతం కాబట్టి ఆ వైనతేయ నది అని చెప్పారు. వైనతేయుడు తెచ్చాడు కాబట్టి వైనతేయ నది. ఆయన తపస్సు చేస్తున్నారు కాబట్టి ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన విలువ ఏంటంటే, ఈ క్షేత్రానికి మాఘమాసంలో తప్ప ఇంకెప్పుడు స్నానం చేయకూడదు, చేయలేము కూడా. ఆ నీరు కూడా అస్సలు బాగుండదు. మాఘమాసం ఒక్కటే కొద్దిగా స్నానం చేయడానికి అనువుగా ఉంటుంది. అది స్నానం చేసిన వాళ్ళు ఈ వైనతేయ నదిలో స్నానం ఎవరైనా చేసినట్లయితే వాళ్ళ వంశానికి చెందిన ప్రతి ఒక్కరూ కూడా దశపూర్వేశం దశాపరేషం అన్నట్లుగా 10 తరాల ముందు 10 తరాల తర్వాత వాళ్ళు కూడా అందరికీ కూడా నరకబాధలన్నీ తప్పిపోతాయి. అంటే నరకబాధల నుంచి ఉత్తీర్ణత పొందడంతో పాటుగా అతని వంశానికి చెందిన వాళ్ళు 10 తరాల ముందు 10 తరాల తర్వాత వాళ్ళందరూ కూడా నరకబాధల నుంచి విముక్తి పొందడం కోసం చేసే స్నానమే ఈ వైనతేయ స్నానం మాఘమాసంలో చేయడం అనమాట. ఈ మాఘమాసం విశేషం. మాఘమాసంలోనూ ఆదివారం ఇంకా విశేషం. ఆదివారంలో భానుసప్తం కలిస్తే మరింత విశేషం అనమాట. అలాగే పుష్యమి నక్షత్రం వస్తే మరింత విశేషం. అలాగే పొన్నం కలిస్తే ఇంకా విశేషం. అలా అనమాట. రాజు అమ్మం కాదు, ఆ రాజు అమ్మంకి బుల్లిగాడు వాళ్ళ మామగారు మంచి పేరు ఇచ్చారు. మోధన్యంబు పరంబులకు వెలంబడి వచ్చేసింది ఇక్కడే ఖచ్చితంగా. మూర్ధన్యం అంటే 2 కిలోమీటర్లు ఇచ్చాడు. రంగా ఉన్నాడు అక్కడ. ఇది పీ గన్నవరం నుంచి బెల్లంపూడి నుంచి
నరేంద్రపురం వెళ్ళే దారి. అబ్బో ఇక్కడ పెద్ద దేవాలయం ఉందిరా, దండం పెట్టుకోండి ఏదైతే అనమాట. బెల్లంపూడి కాపులు సేవకులుగా వచ్చి సెటిల్ అయిపోయారా? ఇది బ్రాహ్మణులదే ఇదంతా. ఇదంతా అగ్రహారం కాదు, ఇవన్నీ అగ్రహారాలు. కాకతీయ సామ్రాజ్యం నుంచి వలస వచ్చేసిన అగ్రహారం. కాకతీయ సామ్రాజ్య యుద్ధంలో అంతా దుర్భూదాసి జనాలు అలా తుప్పుడు ఇచ్చేసారు అన్నమాట. ఇచ్చేసి ఇప్పుడు చేసి అదో డిలీట్ కొట్టి ఇచ్చేసి, డిలీట్ కొడితే అక్కడికి పెడతారు చలో. ఆ తర్వాత డిలీట్ కొడితే వెళ్ళేది అక్కడికి. ఇలా నరేంద్రపురం తెలియదురా. అది వచ్చాక ఆదిమూలం తెలిసి పొరపాటు నుంచి అన్నాను. ఆదిమూలం వారి పాలెం. ఆదిమూలం వాళ్ళు ఇక్కడ ఆదిమూలపు సురేష్. ఆదిమూలపు సురేష్ బాగబెట్టి అదే సైకిల్ రోడ్డే. సైకిల్ మేము వచ్చినప్పుడు కొబ్బరి చెట్లు ఇదంతా. ఒక కాలు తీస్తే మళ్ళీ ఇంకో కాలు తీయడానికి గంట. మీరు బురద కూడానా? మామూలు బురద ఇంత నల్లమట్టి. అవునా? నల్లమట్టి నరేంద్రపురం వాళ్ళు వెనకాల వస్తానే చూడరా, వెనకాల వాళ్ళు వస్తానే చూడరా. జన్మగ్రామం ఎవర్రా అక్కడ నడుపుతున్నది? మీ ఏజెంటేనా? మీ ఏజెంటేనా? ఇంకేం పర్లేదు, ఇంక మెల్లగా మానేలా ఇక్కడికి. నీకు ఆనందం మనసులో ఉండాలి, బయటకు వస్తే మన ఊరైపోతుంది. తాతగారు ఈ లెఫ్టా అయిపోయింది వెళ్ళిపోయిందా? ఇగో మాదే పొలం. మందే అమ్మేసాం కొడతారు. నేను వాళ్ళతో అన్ని రకాలు తిన్నాను. కదా ఎవడు వాడు ఏదో నీతో స్థలం కొనిపించట్టు కదా మొన్న. నాగేశ్వరరావా? స్థలం కొనిపించాను ఆయన. సరే రే, నీ ఎదురుకుండా 400 గజం, మౌలి గారి ఇంటి ఎదురుకుండా 500 గజం ఓట్లు పెట్టమా వద్దా? మంచి అదే నువ్వు చెప్తా ఉన్నావు కదా, నువ్వేదో మంచి అందంగా రాసిస్తా ఉన్నావు కదా. నీకు రాయడం పంపడం నా చిన్నప్పుడు చేశాను. అది కాదు, ఒకసారి ఆలోచించి మంచి రోజు చూసి చేద్దాం ఉన్నావు కదా. సరే ఈవేళ చేద్దాం, శుభాష చేద్దాం. నరేంద్రపురం చెరువు, పెద్ద చెరువు, పెద్ద చెరువు. ఇది మగబడి మెల్లిగా పోనీరా రే. వెళ్ళిపోతుందిరా. ఇంకా పాఠశాల కాదు, ఇది దారి వల్ల లేవురా. నేను పెద్ద బావ వచ్చి పాఠశాలకి రాబో, అక్కడి నుంచి నడిచి వద్దాం. హోటల్ ఇది, ఇది ఇక్కడ హోటల్ ఉంటుంది. రైట్ 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 మీ ఇంటికి దత్తుగాడికి. ఇదేమా నా పాఠశాల. అదిగా ఇది చూసే నేను బాబాయ్కి చెప్పాను. జ్యేష్ఠ బహుళ తృతీయ ఆదివారం 1 జూలై 1923. శాలివాహన శకం 1. చెక్కు చెదరని భవనం. బావ తిరిగిన ప్లేస్ ఇదంతా. తాతగారు తిరిగిన ప్లేసు, బావ తిరిగిన ప్లేసు. కింద మెట్టు ఇప్పుడు కింద మెట్టు మీకు వచ్చాను. మెట్టు ఎక్కువ ఇరవై 23 చెప్పానుగా. అబ్బాయికి ఫోటో తీయడం వస్తుందా? బాబు నీకు ఫోటో తీయడం వస్తుందా? కరెక్ట్గా పెళ్ళి వచ్చాడు అసలు. ఇది పడాలి చిన్నప్పుడు స్కూల్ మళ్ళీ
ఇదే మా తాతగారు పనిచేసిన, మా నాన్నగారు చదువుకున్న, మా పెద్ద బావ గారు పనిచేసిన, మా పెద్దక్కయ్య గారు చదువుకున్న, మా మేనల్లుళ్ళు అందరూ చదువుకున్న పాఠశాల ఇదే. ఆ దత్తుడు గారు అంటారు, ఈయన చల్లా దత్తుడు గారని. ఈ దత్తుడు గారే ఈ పాఠశాలను కట్టించడం అదంతా చేస్తారు. ఇది పెద్ద చెరువు అంటారు దీన్ని, నరేంద్రపురం. ఈ పెద్ద చెరువు గట్టునే మా తాతగారు నివాసం ఉండేవారు. మా తాతగారు ఇక్కడి నుంచి ఎంతోమందికి వ్యాకరణ పాఠాలు చెప్పారు. వ్యాకరణ పాఠాలు చెప్పిన పాఠశాల, వేదశాస్త్ర పాఠశాలగా ఉండేది ఇది. ఇందులోనే వ్యాకరణ శాస్త్రం మా తాతగారు చెప్పేవారు. బ్రహ్మస్థ శ్రీ కొంపెల్ల సుబ్బరాయ శాస్త్రి గారు, ఆయనే రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు. ఆయన వరాహగిరి వెంకటగిరి టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొట్టమొదటి రాష్ట్రపతి పురస్కార గ్రహీతలు ఆయన. ఈ పాఠశాల 1923వ సంవత్సరంలో పెట్టబడింది. అంటే మొన్న 2023 సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తి చేసి స్వర్ణోత్సవాలు కూడా జరుపుకుంది. స్లోగా బాగున్నాయి, నువ్వు వేగంగా బాగునిపిస్తున్నావు, నీకు తెలియట్లేదు, వేగంగా నడిపిస్తున్నావు. ఏం వేస్తున్నావు? నెమ్మదిగా బాగున్నాయి. చికెన్ గారెలు వెంపరాలు వెళ్ళిదేరా, యూఎస్ఏ ఏం పెట్టారండి? వేదాంత బాధపడింది పైన వీడు దాగరా ఇదే బుల్లి. అరే బుల్లి, నీకు నాకే ఇల్లు మిగిలే. అడగరా, అంతా కనుక్కో, కొనేద్దాం. ఇది బుల్లి శ్రీనివాస్ పుట్టిన ఇల్లు. కాదే అల్పన గారు ఉండేవారు ఎక్కడైనా? అక్క, అల్పన గారు ఉండేవారు ఇల్లు ఇదేనా? అల్పన గారు ఉండేవారు ఆ ఇల్లు ఇదే కదా? ఇదిగో ఇక్కడ గాలి ఉండేదిరా, ఇక్కడ పెద్ద గాలి ఉండేది. ఇక్కడే నొప్పులు పడ్డాను నేను, మా బుల్లిగాలి. బో, ఆ గదిలో మంచం ఉండేది. ఎక్కడ పుట్టింది ఎక్కడ బుల్లిగాడు? కింద, ఇక్కడ కాదు, ఆ వెనకాల. నొప్పులు పడితే బయటకు వచ్చావా? మరి చడిపోతుందని అక్కడ వాళ్ళిద్దరినేమో రాజమౌళి కింద అందులో అక్కడ ఇక ఏసుక్రీస్తు పశువుల కొట్టంలో పుట్టాడు, శ్రీకృష్ణ పరమాత్మ జైల్లో పుట్టాడు. నిజంగా మరి ఇందులో కూడా ఉన్నాను రా మేము. చిన్నప్పుడు ఇందులో ఉన్నాం. ఇక ఇందులో ఇల్లు అలాగే ఉంది, ఆ ఇల్లు ఇలాగే అక్కడి నుంచి వాడు ప్రయత్నిస్తే, బుల్లిగాడు అప్పటి నుంచి ప్రయత్నిస్తూ ఉంటే చివరికి అక్కడికి వచ్చాక విడుదలయ్యాడు. అక్కడ పుట్టాడు. నేను ఇదే అడుగుతుంటా, వీళ్ళు కాదా మేము మరి ఇక్కడికి వచ్చి ఇలా సైడ్ నుంచి మనం ఇలా సైడ్ లో నూతులాగా నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? నీళ్ళు ఉన్నాయా? ఈ ఇంట్లో బుల్లిగాడు ఒక్కడే పుట్టాడు. ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, తాగే నీళ్ళు కాదు. ఆ అయ్యగారు నువ్వు ఒక్కడే మంచి నువ్వు ఉండేది. అదే అయ్యగారు నువ్వు. ఇక్కడికే కాలేదు, నేను బల్బులు బద్దలు కొట్టున్నాయి చూసుకో.
బుల్లి 16 అంగుళాలు వాళ్ళు ఇవి. ఇగో 16 24 ఇదిగో ఇలా చూడు 1 2 2 18 3 27 24 అంగుళాలు కనీసం ఉన్నాయి. అక్కడ వంట వండుకునేదండి సీతారాం బాబాయ్ వచ్చి మీ ఇల్లంత నీట్గా ఉందో బాక్యం సామాన్లు బాబాయ్ అన్నాను. సామాన్లు కాదు దీనివల్ల సర్దుకున్నావి అన్నాడు. అది గుమ్మం అప్పుడు గుమ్మం తీసాడు పెట్టారు తలిపేస్తారా కిటికీ చేయిస్తారు. ఒక్కతే కూతురు 4 కొడుకులు రాణి నరసింహశాస్త్రి గారు అంటే జరుగుండేది. ఇది పెరిగిపోవడం నువ్వు ఉండేదాన్ని కదా ఒక ఇంట్లో. బుల్లన్నయ్య ముట్ల కదా ఇలా దిగ్గా ఉండదా. అదే పంపారు సుబ్రశాస్త్రి గారు. చిన్ననేడి కార్లే వర్రా. అక్కడ మా వాళ్ళు ఇవన్నీ చూస్తా ఇది వెంపరాల మాస్టర్ ఇంటి పక్కన. వెంపరాల వారు అన్నదమ్ములు అనుకుంటా బహుశా. వెంపరాల వారి పిల్లలు ఈ మధ్యన వచ్చి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు యూఎస్లో అక్కడ సెటిల్ అయినట్లున్నారు. యూఎస్ఏ అని బోర్డులో ఉంది. ఈ పక్కన వెంపరాల మాస్టర్ అనేవారు ఈ పక్కన ఇల్లు, పెంకుటిల్లు. చిన్న అని మా రామకృష్ణ క్లాస్మేట్ రవికుమార్ అనుకుంటారు అతని పేరు. వాళ్ళ పెద్ద అబ్బాయి పేరు సీతారామన్. చిన్నమాయడరా. ఇదే మా అక్కయ్య గారు వాళ్ళు ఉన్న వీధి. ఇది రాణి వారి, ఇవన్నీ రాణి వారి ఇల్లు. ఎవరి ఇల్లురా ఇలా ఉన్నాయి? అదే శివాలయం. శివాలయం నువ్వు వచ్చావు అప్పుడు అభిషేకానికి రాలేదు. వచ్చాము రా ఒకసారి. నువ్వు రాలేదు అప్పుడు అభిషేకానికి రాలే. మనం పరీక్షకు వచ్చినప్పుడు అలా పరీక్ష కాదురా రా. ఈ కుడి చేతి వైపున ఇంట్లోనే రాణి అబ్బాయి గారు ఇల్లు అనేవారు. అందులోనే మా పెద్దక్కయ్య గారు ఉండేవారు అనమాట. ఇది రాణివారి ఇల్లే. ఇవన్నీ కూడా ఇంచుమించు రాణివారి ఇల్లు ఎక్కువ. ద్రావిళ్ళు రాణివారు వాళ్ళ ఇల్లు ఇవన్నీ కూడా ఎక్కువ. అలా చెత్తపూడి వెళ్ళిపోతుంది ఆ దారి. ఇగో ఇదే మా పెద్దక్కయ్య గారు వాళ్ళ నివాసం ఉన్న ఇల్లు. ఇప్పుడు మొత్తం మార్చేసి ఇలా కట్టేసారు. అప్పుడు పెంకుటిల్లుగా ఉండేది. అబ్బాయి గారి ఇల్లు అనేవారు, రాణి అబ్బాయి గారి ఇల్లు. ఈ కుడి చేతి వైపున చిన్న చెరువు అనమాట. ఇది తెనుకుల వారి ఇల్లు. తెనుకుల సత్యం అనేసి అనేవారు. తెనుకుల వారు నూనె తయారు చేస్తారన్నమాట వాళ్ళు. నూనె వ్యాపారులు వాళ్ళు. నూనె తయారు చేయడం. ఇదంతా చిన్న చెరువు అనమాట. నరేంద్రపురానికి 2 చెరువులు, పెద్ద చెరువు, చిన్న చెరువు. ఇది చిన్న చెరువు, అవతల పెద్ద చెరువు. పెద్ద చెరువు గట్టుని మా తాతగారు ఉండేవారు. ఆయన అదే పాఠశాలలో పనిచేశారు. అదే ఉద్యోగాన్ని మా పెద్దబాబు గారు చేశారు. మా పెద్దబాబు గారు చిన్న చెరువు గట్టున ఉండేవారు మాకు తెలుసున్న రోజుల్లో. ఇక్కడ శివాలయం వస్తుంది తర్వాత. దేవాలయం. ఈ ఈశ్వరుడి పేరేంట్రా? మల్లేశ్వర స్వామి. మల్లేశ్వర స్వామి దేవస్థానం. అప్పటి నుంచి ఎప్పటికే గుడి అలాగే ఉంది. రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి షిరిడి సార్. బయట మీద అన్నట్టు మళ్ళీ అక్కడ బాగుంటున్నాడు రా. దిగి దండం పెట్టుకోవాలి. నించుని దండం పెట్టుకోవాలి. వాళ్ళకి బాగోలేదంటే బుల్లి వాళ్ళకి తెలియట్లేదురా. దండం పెట్టుకో. మల్లేశ్వర స్వామి. తండ్రి వస్తాను తండ్రి, ఓ రోజు వీలు చూసుకుని వస్తాను ప్రశాంతంగా అని చెప్పు. ఓ రోజు ప్రశాంతంగా వస్తాను స్వామి అని చెప్పు. చెప్పు ఆయనకి మళ్ళీ వస్తాను ఓ రోజు ప్రశాంతంగా. అమ్మా ఇగో గమనించండి. అయిపోయింది, వచ్చేస్తున్నారు. మనం తిరిగి వద్దాం. లోపల తారకం గారి ఇల్లు నువ్వు రే ఇక్కడ దారి ఉండేది కదరా. ఇది ఎవరిల్రా? అది రాంపురం వేస్తాడు. అది ఎవరిల్రా బిల్లి లెఫ్ట్లోది? వాళ్ళ ఇల్లు నాకు తెలుసు. పోస్ట్ ఆఫీస్ కారు వెళ్తున్నప్పుడు వచ్చాం మేము.
ఇక్కడికి మార్చేసారా పోస్ట్ అయ్యో ఇప్పుడు ఇల్లు తీసారా తీసారు. అప్పుడు నేను ఇల్లు తీయకముందు చెప్పాను రండి రా బాబు రండి రా. తీసారు పిలిచారు. అదే మాస్టర్ ఉన్నారు కదా పాఠశాల మాస్టర్ వాళ్ళ అబ్బాయి ఇది ఎదుర్కొన్న సంక్రాంతి కదా ఇదే చిన్నకైతే పార్టీకి వెళ్ళిపోయేవాళ్ళు ఇది ఎదుర్కొన్న చిన్నకది ఏమి చూడండి అనుకుంటాం అవి రాయవరం తీసుకెళ్ళాలి దాన్ని దాన్ని రాయవరం దీనికి అక్కడ విజయగడ ఆగమంటున్నాడు అనిగంజ్ అనమాట అయితే అదే కదా ఎత్తురు ఉండేది అప్పుడు అప్పట్లో చాలా ఎత్తురుగా ఉండేది. ఇది ఎవరో మొన్న 4 నెలల క్రితం కట్టారు. 3 ఏళ్ల క్రితం మేము వచ్చినాం. అమ్మవారి గుడి జాతరలన్నీ అమ్మవారికి ఇక్కడే ఇదంతా కార్యక్రమాలు ఉండేవి. గోడ పెడతాడు ఇక్కడే గుర్తుందా? అక్కడే అక్కడే వేశారు. అదే మన గోప సూరిబాబు ఆ గోపడుతున్నప్పుడు దాంట్లో లోహితాస్ హరిశ్చంద్ర నాటకం వేసినప్పుడు ఇక్కడ వాళ్ళు తెచ్చుకుని లోహితాస్కి జ్వరం వచ్చేది. ఇదేనా మాధవరావు గారు? ఇదే మన పెద్ద చెరువు. ఇదిగో బస్ స్టాండ్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే నిచ్చెనలు. అప్పుడు నిచ్చెనలను పైకి ఎక్కేసేవాళ్ళం. జారన్న సుబ్బన్న ఉండేవాడు. పిచ్చి జారన్న సుబ్బన్న పోయాడా? ఇంకా పాకింది అప్పుడే పోయేలా ఉంటారా పోయాడా? ఆ వల్ల ఏంటో సరే మన చెరువులో ఏం చెప్తారు. ఇదే తాతగారులు దాడిపోయావు. చేపల చెరువు మా నాన్నగారు మా తాతగారు అందరూ స్నానాలు చేసిన చెరువు ఇప్పుడు చేపల చెరువు అయింది. అప్పుడు ఊరు మొత్తానికి కొంతమంది బ్రాహ్మణేతర అంతా మాంసం కొట్లు కూడా ఉండేవి అప్పుడు. ఉన్నాయి. అదేంటి ఏవో పుట్టారు. బాబు అన్నీ అవేరా సినిమా ఇంకెవరు అన్ని చోట్ల ఇచ్చేస్తారు. రాజమ్మకి ఇచ్చేస్తే రాజమ్మకి రిలీజ్. హలో వస్తున్నారా? ఆవిడకా పెద్ద చెరువు దాటిసాం. పెద్ద చెరువు దాటిన తర్వాత కలిగిందంటే ఏం పెరుగుతారా అప్పుడు? మామూలుగా రే అప్పుడు ఎలా తెలుసు? కోటిపతి సత్యనారాయణ తాజోళ్ళే కిరమా ఉన్నాడా లేవు కదా రూపాయలు మనుషులు గొల్లు ఉన్నాయి. అలవాటుగా మాట్లాడతారు. మనం పక్కన
మౌలి గారు పప్పు బ్రాహ్మణుల పప్పు కాపులు మనుషులు ఉన్నారు ఉన్నారు అక్కడ బెంకులు పెట్టుకుంటున్నారు వాళ్ళు. అక్కడ అక్కడ కాళ్ళ శివపాలి ఉత్సవాలు బాగా చేస్తారు ఉత్సవాలు బాగా చేస్తారు వ్యవసాయం డబ్బు ఎదుగుతుందా కొంచెం నీకు ఒక విషయం స్పష్టంగా కుందాలపల్లి అదే ప్రబలతీర్థం అది ఇల్లే అది ఏదో తెలీదా అవును ఇల్లు పెద్ద ఆయన ఇల్లు బుల్లి స్క్రాబ్ బుల్లి మొత్తం స్క్రాబే రేది అంతాను మన కారు కావాల్సిన వరకు దొరుకుతాయేమో మొత్తం కారు స్క్రాబే మొత్తం వెహికల్ స్క్రాబే రేది ఒక విషయం చాలా ఆ మాయామోహన్లో బ్రాహ్మణులు కోల్పోయారు ఆ మాయలో పడి ఆడవాళ్ళకి ఉద్యోగం లేదు అదే వాళ్ళు లంగర్ వేయలేదు వీళ్ళే లంగలోకి వెళ్ళిపోయారు చంద్రబాబు ఇక్కడ అవిడి ఇది అవిడే ఆర్వీఎస్ శర్మ వాళ్ళు ఇక్కడ లోపల సరే ర్యాల్సర్ ఆర్వీఎస్ శర్మ మెకానిక్ శాస్త్రం అంటే అదే శాస్త్రం బ్రాహ్మణ పద్ధతి తీసుకెళ్ళింది త్రిమూర్తి త్రిమూర్తులు అందరూ శాస్త్రం పిలవాలి నేను గారని పిలుస్తాను నేను దూరంగా ఉంచుకుంటాను చెప్పాలి ఇక మా ఆవిడ గుడి నారదుడు తుంబురుడు అందరూ ఉంటారు ఈ గుడి ఎదురుకుండా నిల్చొని అక్కడ తాతగారు పోయినప్పుడు జక్క కోసం వెయిట్ చేసాం ఇక అదే తుంబురుడు అదే నారదుడు మీరు ఇక్కడ లాంచీలు ఎక్కేవారు లాంచీ ఇక్కడ నీరు అక్కడ కదరా ఈ రోడ్ లేదా అప్పుడు
ఈ రోడ్ లేదుగా ఇది కాదురా ఇది నీరు ఇక్కడ ఎక్కడ వెళ్ళేవారు ఈ రోడ్ లేదు కాలం గట్టు ఉంది లాంటి ఆటో వెళ్ళేది మేము అక్కడ జట్కా కోసం మా గుత్తిలేకటేశ్వరం అంటే ఒకటే తెలుసు స్వచ్ఛంగా సాయంత్రం బాణపల్లి నుంచి వచ్చేవాడు ఆగడం కదా నెమ్మదిగా వెళ్తాం పనసలతోటి ఏరియా పనసలతోటి భగవంతరావు గారు ఆడుతుండే భగవంతరావు గారు ఆడుతుండే ఇక్కడ హనుమంతుడు ఎక్కడ ఉండేది పెట్టారు శ్రీ సత్యచంద్ర థియేటర్ వస్తుంది సైడు లెఫ్ట్లో సత్యచంద్ర థియేటర్ వస్తుంది చిరంజీవి సినిమా ఇక్కడికి వచ్చారు యుద్ధభూమి జగదీక్ వీరిలో వస్తుంది త్రినేత్రుడు ఆ చిరంజీవి సినిమా గ్యారంటీ ఎక్కడికి వచ్చేది జగదీక్ మగాడు ఎమ్మెల్యేలు దీంట్లో కాదు వచ్చింది ఎమ్మెల్యేలు లక్ష్మణారెడ్డి వెళ్తున్నప్పుడు ఇదో సత్యచంద్ర ఏంటి మనశంకరరావు ప్రసాద్ ఆడుతాడు రైతే మీ అమ్మాయి థియేటర్ ఇక్కడ వస్తుంది అమ్మవారిని ఇక్కడ అలాగే ఊళ్ళో మానేరా బాబు లక్ష్మీనారాయణ చూడరా ఇది రైట్ సైడ్ వస్తుంది ఇప్పుడే వస్తుంది ఇది ఇప్పుడే వస్తుంది చూడు లక్ష్మీనారాయణ ఇది హనుమంతుడు విగ్రహం ఉంటుంది కదా విగ్రహాన్ని పూజ చేసేది అది మేము ఊరు వచ్చినప్పుడు విగ్రహం మాత్రం ఉండేది గుడి ఇది తర్వాతే గుడి అయింది అనుకో కంప్లీట్ కాంతి భారతి స్కూల్ ఈ కాంతి భారతి స్కూల్లోనే నువ్వు చదివావు హరిగడ్ చదివావు కంప్లీట్ కాదు బీసీరా బీసీ స్కూల్ టీచర్ ఇక్కడ మా వాడు ఉంటాడు నంబూరు సతీష్ గారు వాడు కనిపిస్తాడు ఇదే ఇక్కడ సినిమా మల్టీప్లెక్స్ కట్టారు అదే మినీ మల్టీప్లెక్స్ నాగార్జున కదా నాగార్జున పేరు నాకు ఇదే నాగార్జున అది అదే సొంతం ఆ సందర్భంలో పెద్ద సందు సాయంత్రం ఇది బస్ స్టాండ్ సుందరం పోస్ట్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ ఉండదు అక్కడ ఇంకా పోలీస్ స్టేషన్ ఇక్కడికి మార్చారు అప్పుడు మనకు అక్కడ ఉండేది కదరా అది కార్నేషన్ సత్రం ఇది కార్నేషన్ సత్రం మర్చిపేట గ్రామం కార్నేషన్ సత్రం పెట్టారు ఈ సత్య థియేటర్ పూజ చూడండి బంగారం కోదండరామస్వామి దేవాలయం ఇది బంగారం తల్లి ఇంకా ఎదరా సత్య దాటాక ఇక ఇది సత్య పూజ చూడండి సత్య థియేటర్ ఏం కడతారు బంగారం తల్లి
తంగిరాల సుబ్బయ్య గారు ప్రతిష్ఠించాట ఉంది రామదేవత. బస్ స్టాండ్ కట్టారు కొంతకాలం. ఇదే కొంతకాలం బస్సు నది ఆ తిరిగి వచ్చి మూసేది. అదే బస్సు లోపలికి వచ్చి వెళ్ళేవాళ్ళు ఉన్నప్పుడే ఉండేది. ఇంకా ఇందాక మనం ఊళ్ళోకి వెళ్తే ఇక్కడి నుంచి బయటపడేవాళ్ళం కావాలి ఇంకోటి. కట్టారా